హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనం రెగ్యులర్ పొలిటికల్ కంటెంట్ కాకుండా డిఫరెంట్ కంటెంట్ కూడా చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా కార్పొరేట్ కంపెనీస్ ఎలా నడుస్తాయి, కార్పొరేట్ కంపెనీస్, బిజినెస్, స్టార్టప్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ AGR గారితో ఇప్పటికే 2-3 పాడ్కాస్ట్లు చేసినాం. థర్డ్ పాడ్కాస్ట్లో ఈరోజు మాట్లాడదాం. ప్రధానంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, ఇంటెలెక్చువల్లీ ప్రాపర్టీ రైట్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని ఏంటి, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనకు కూడా పూర్తిగా తెలిసిన సబ్జెక్ట్ కదా సార్. నమస్తే. నమస్తే అండి. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఏంటి, అసలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎలా, ఇప్పుడు చాలామంది కొత్త స్టార్టప్స్తో వస్తున్నారు, ఇంకేదో ఇన్నోవేషన్ చేస్తున్నారు, వాటన్నిటిని వాళ్ళు ఓన్ చేసుకోవడం, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా, కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేదండి ఇండియాలో ఎప్పటి నుండో ఉంది. ఈరోజు కొత్తగా ఏం లేదు. లా 1999లోనే వచ్చేసింది. 1957లో కొత్త యాక్ట్స్ వచ్చాయి. సో కానీ ఈ పాపులారిటీ ఎప్పుడు వచ్చిందంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత వరల్డ్లో ఈ ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్, కాపీ రైట్స్ పాపులారిటీ పెరిగిన తర్వాత మన ఇండియాలో కూడా అవేర్నెస్ వచ్చింది. ఓకే. ఈ కాపీ రైట్స్ అనేది వెరీ కామన్గా మనం ఎప్పటి నుండో విన్నది. బుక్స్ రాసినప్పుడు కాపీ రైట్స్ అంటాం, సినిమా తీసినప్పుడు కాపీ రైట్స్, సాంగ్ తీసినప్పుడు కాపీ రైట్స్. కాపీ రైట్స్ ఈజ్ లిటిల్ మోర్ పాపులర్ ఇన్ దట్ లిటరరీ వర్డ్. ఓకే. ఈ ట్రేడ్ మార్క్స్ అనేది కూడా అందరికీ తెలుసు, కానీ దాన్ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలని తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పుల్లారెడ్డి స్వీట్స్ మనకి ఎప్పటి నుండో ఉంది. హైదరాబాద్ అంటే పుల్లారెడ్డి స్వీట్స్, చార్మినార్ తర్వాత పుల్లారెడ్డి స్వీట్స్ అని మనం అనుకుంటాం. కానీ ఆ పుల్లారెడ్డి స్వీట్స్ మొట్టమొదటి ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రేడ్ మార్క్ అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక సినారియోలో ఆయనకు లేదనుకుందాం. కానీ పుల్లారెడ్డి బ్రాండ్ అనేది అందరికీ తెలుసు. అమెరికాలో మనం వెళ్తే స్వీట్స్ తీసుకెళ్తే పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకొచ్చామంటే ఒక ఇది ఉండేది. సో అదే పుల్లారెడ్డి స్వీట్స్ అంత బ్రాండ్ వచ్చిన తర్వాత రిజిస్టర్ కాలేదనుకుందాం. నేను నియో పుల్లారెడ్డి స్వీట్స్ అని స్టార్ట్ చేసి మిస్యూజ్ చేసి దాన్ని మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉంది. అదే పుల్లారెడ్డి గారు ఆ రోజు ఆయన పేరుతో కానీ నా కంపెనీ పేరుతో కానీ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకుంటే పుల్లారెడ్డి స్వీట్స్ అనేది కింద వాళ్ళ లోగో ఏదైనా ఉంటే లోగో, కొంతమంది ట్యాగ్ లైన్ రాస్తారు. ఇప్పుడు నైక్ అంటే వాళ్ళ కింద జస్ట్ డూ ఇట్ ఇట్లా ఉంటాయి. సో కొన్ని స్లోగన్స్ మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మాదే యాక్చువల్గా నా ఓన్ బ్రాండ్ AGR లీగల్ సర్వీసెస్ అనే దానికి AGR అనే లోగో ఒకటి రిజిస్టర్ చేసాం. తర్వాత లా అండ్ బియాండ్ అని ఒక ట్యాగ్ లైన్ వీ హ్యావ్ రిజిస్టర్డ్. ఈ రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఈ నేమ్తో ఐ కెన్ సూ దెమ్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్. అంత సివియర్గా ఉంది. సో ఈ బ్రాండ్ నేమ్ ఏం నా బిజినెస్ ఇంత చిన్నది కదా, ఇప్పుడు అవసరమా, తర్వాత చేసుకుందాంలే అనేవాళ్ళు చాలామందికి ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ స్మాల్ టౌన్స్లో ఒక బ్రాండ్తో స్టార్ట్ అయ్యి పాపులర్ అయిన మనం టైలర్ చూస్తుంటాం. చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాడికి ఆల్రెడీ ఒక బ్రాండ్ వచ్చింటుంది ఆ టౌన్లో. అదే బ్రాండ్ని ఇప్పుడు సిటీలోకి తీసుకొని వచ్చి చేయాలి అంటే ఈ మధ్యకాలం చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు విజయవాడలో సమ్ బాబాయ్ హోటల్ దట్ ఇస్ బ్రాండ్ నేమ్. బట్ ఆయన బాబాయ్ హోటల్ అనేది ఇప్పుడు నేను వచ్చి రిజిస్టర్ చేసుకున్నానంటే నాకు రైట్ వస్తుంది, ఆయనకు ఉండదు. ఓకే. సో ఈ ట్రేడ్ మార్క్స్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత బిజినెస్ విజన్ ఉండి నా బ్రాండ్ పైన నేను బిజినెస్ చేసే దాంట్లో పొటెన్షియల్ ఉంది, దమ్ము ఉంది అని అనుకుంటే ఐ థింక్ ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఓన్లీ లోగో, పేరు, కింద ట్యాగ్ లైన్ మూడులో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ విచ్ ఈజ్ పాపులర్. ఓకే. ఇప్పుడు మామూలుగా నాకేంటంటే మా 3 ఉన్నాయి కాబట్టి నేను 3 చేశాను. AGR కార్పొరేట్ అనేది చేశాను, లోగో చేశాను, ట్యాగ్ లైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్కి ట్యాగ్ లైన్ ఎప్పుడు ఉండదు, ఓన్లీ యాపిల్ లోగోనే ఉంటుంది అంతే. అది చూస్తేనే మనకి యాపిల్ అని వచ్చేస్తుంది. వాళ్ళు ఎన్ని రకాల ఫోన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో బేస్డ్ ఆన్ పుల్లారెడ్డి స్వీట్స్ ఉంది అనుకోండి, దానికి లోగో కూడా ఐ డోంట్ థింక్ మనకు గుర్తు కూడా లేదు, ఆయన ఫోటోనే ఉంటుంది అనుకుంటా, ఆయన ఫోటో ఉంటుంది. సో అది ఉండకపోవచ్చు. సో బేసిక్లీ అదే వచ్చాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ వాట్ యు ఆర్ క్యారింగ్. దానిపైన మనం రిజిస్టర్ చేస్తాం. ఆ రిజిస్టర్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటి నుండి దీన్ని ఎంకరేజ్ చేసింది, కానీ అవేర్నెస్ లేదు. సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఆల్సో టు గెట్ దిస్ పాడ్కాస్ట్. దీనివల్ల చాలామందికి అడ్వాంటేజ్, ఒక మైలేజ్ వస్తుంది కాబట్టి దీని ద్వారా అందరూ అడ్వాంటేజ్ తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. సో ట్రేడ్ మార్క్ అంతే కదా, ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ ఏంటి ప్రొసీజర్? ట్రేడ్ మార్క్ ప్రొసీజర్ ఆన్లైన్లో చేసుకోవచ్చు అండి. జనరల్గా రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రార్స్ లాగానే ఉన్నారు. మన సబ్ రిజిస్ట్రార్ ఉన్నట్టే ఇక్కడ కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ అని చెన్నైలో ఉంది. మనకు మొత్తం సౌత్ కింద చెన్నై ఉంది, ముంబై ఈజ్ హెడ్ ఆఫీస్ జనరలీ, లేదంటే ఢిల్లీ, కల్కట్టా అండ్ అహ్మదాబాద్లో కూడా ఉంది. 4 మెట్రోపాలిస్ కాకుండా 5th వన్ ఇది అహ్మదాబాద్. సో మన జ్యూరిస్డిక్షన్ చెన్నై కాబట్టి చెన్నై రిజిస్ట్రీకి ఆన్లైన్లో రిజిస్టర్ చేయొచ్చు. ఇండివిజువల్గా ఇప్పుడు మీరు YNR అనే బ్రాండ్ మీరు చేసుకుంటే, ఇండివిజువల్గా చేసుకుంటే 4,500 రూపీస్ ఇస్ ద ఫీజ్. అండ్ కంపెనీ పైన మీరు మీ కంపెనీ తరఫున చేయాలనుకుంటే 9,000 రూపీస్ ఇస్ ద ఫీజ్. బట్ దాంట్లో ఏంటంటే ఏ క్లాసిఫికేషన్లో మీరు
చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు బ్రాడ్కాస్ట్లో ఉందనుకోండి, బ్రాడ్కాస్ట్లోనే న్యూస్ ఐటమ్ సపరేట్ ఉన్నాయి. సో 45 క్లాసెస్ ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్స్ చేసుకోవడానికి. అక్కడ కొంత మీకు ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్, ఎక్స్పర్ట్ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో ఈ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసేవాళ్ళు కూడా చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. మా ఫర్మ్ కూడా వీఆర్ ఆల్సో ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. సో ఏ క్లాసిఫికేషన్లో చేయాలా అనేది మీకు ఎగ్జాంపుల్, నా ఓన్ ఎగ్జాంపులే, నేను లీగల్ సర్వీసెస్ అని ఒక క్లాసిఫికేషన్ కింద చేశాను, తర్వాత బిజినెస్ సర్వీసెస్ అని చేశాను. 2 క్లాసెస్ కింద చేస్తాను. దానివల్ల ఎందుకు చేస్తున్నారు ఆ రకంగా అంటే, నేను ఏజీఆర్ అనేది లీగల్ పైన చేశాను అనుకోండి, ఏజీఆర్ సర్వీసెస్ ఆర్ కార్పొరేట్ సర్వీసెస్ ఉంది, ఇది వెరీ జనరిక్ నేమ్. అది సేమ్ బిజినెస్ సర్వీస్ కూడా చేయొచ్చు. ఓకే. సో రెండిట్లోనే నేను బ్లాక్ చేసుకున్నాను. ఇంక ఈ 2 కాకుండా మిగిలిన దాంట్లో చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఆర్ సైకిల్స్ అని పెట్టారనుకుందాం, సైకిల్స్ అనే క్లాసిఫికేషన్ కింద నాకు పెద్ద ఫరక్ పడదు. ఓకే. సో కాబట్టి ఆ రకంగా మనం ఏ బ్రాండ్ ఆ పర్టికులర్ 2 క్లాసిఫికేషన్స్ కింద చేసుకున్నాం. ఓకే. ఆ బిజినెస్ లో మీకు ఇంకా ఎవరు మాట్లాడడానికి చేయడానికి వేరే బిజినెస్ చేస్తున్నా వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇదే దీంట్లో రిలయన్స్ ఉందనుకుందాం. రిలయన్స్ అనేది చాలా పాపులర్ నేమ్, బాటా అనేది చాలా పాపులర్ నేమ్, యాపిల్ అనేది చాలా పాపులర్ నేమ్ వరల్డ్ వైడ్. వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏ క్లాసిఫికేషన్ లేకపోయినా కూడా బికాజ్ బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అదే సేమ్ నేమ్తో మనం ఎవరు బిజినెస్ చేయడానికి లేదు. వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఆ బ్రాండ్ వాల్యూ అంత ఎక్కువగా ఉండాలి గ్లోబల్గా ఆర్ ఇండియన్ దీంట్లో, అప్పుడు వస్తుంది. కానీ అట్లాంటి బ్రాండ్స్ చాలా తక్కువ మంది ఉంటాయి. బట్ నేను స్టార్ట్ చేసిన చాలా కేసులు ఉన్నాయి. రిలయన్స్ పైన న్యూ రిలయన్స్ అని స్టార్ట్ చేశారు. సో ఎప్పుడో వాళ్ళకి గెలుస్తుంది, వాళ్ళు కేసు వేస్తారు. ఆ కేసు నడవడానికి ఏదో టైం పడుతుంది. ఈ లోపల డ్యామేజ్ జరిగిపోతుంది. మరి దాన్ని ఆపలేక ఇప్పుడు కిన్లే వాటర్ బాటిల్, చాలా బాటిల్, కిన్లే, బిస్లరీ, ఇటువంటి వాటర్ బాటిల్స్ సేమ్ సిమిలర్ లోగోతో సిమిలర్ నేమ్తో చాలా మంది అమ్ముతుంటారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళు కొట్లాడి అంత. అందుకండి ఇప్పుడు బేసికలీ దీనికి సెర్చ్లో బేసికలీ యాజ్ అ లాయర్గా విల్ బి అబ్జర్వింగ్, సర్వేలెన్స్ అంటారు. మీరు రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయింది కదా అనే కాకుండా సర్వేలెన్స్ సంబడి షుడ్. ఆ సర్వేలెన్స్ చేసినప్పుడు ఇట్లాంటివి ఏమైనా ఇన్ఫ్రింజ్మెంట్ జరుగుతున్నాయా ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అది ఏంటంటే మన బిజినెస్లో కాంపిటేటివ్నెస్లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు నేను వాటర్ సేల్ లేదంటే సేమ్ క్లీన్ ఇంకోటి ఉంది, నాకు మొన్న ఎవరో వచ్చి మా షాప్లో అమ్మారు అన్నారు అనుకోండి, దెన్ యూ సేల్స్ రిప్రజెంటేటివ్ విల్ మేక్అవుట్. బేస్డ్ ఆన్ దట్ మనం వీ హ్యావ్ టు ఫైల్ సర్వే నోటీస్. సో ఇన్ఫ్రింజ్మెంట్ అనేది చాలా కామన్ ట్రేడ్ మార్క్స్లో, ఎస్పెషల్లీ చిన్న వాళ్ళవన్నీ ఏమనుకుంటారు, ఏం చేస్తారులే వదిలేస్తుంటారు. బట్ ఎఫెక్టివ్గా ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా మనము కోర్టులో ఫైల్ చేస్తే, మామూలుగా ఈ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో, హైకోర్టులో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేస్తే ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళను స్టాప్ చేయమని. దెన్ కాంపెన్సేషన్ అడగచ్చు. ఇంకొకటి థర్డ్ చాలా మంది తెలియదు ఏంటంటే క్రిమినల్ యాక్ట్ కూడా చేయొచ్చు. అండర్ ఎకనామిక్ అఫెన్సెస్ యాక్ట్ కింద క్రిమినల్ కోర్టులో కూడా, మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా ఫైల్ చేస్తే ఇంప్రిజన్మెంట్ ఉంది మనం ప్రూవ్ చేస్తే. దానికి ప్రూవ్ చేయడానికి ఏంటంటే ఇమ్మీడియట్గా నాది రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఇది ఉండండి, సేమ్ ఏజీఆర్ అని ఉంది, ఈయన నియో ఏజీఆర్ అని పెట్టుకున్నారు, సో సేమ్ సర్వీసెస్లోనే సేమ్ క్లాసిఫికేషన్ ఉంది, సో ఇమ్మీడియట్లీ హీ హెస్ నాట్ రిజిస్టర్డ్ అని నేను చెప్పగలిగితే అరెస్ట్ చేస్తారు ఎవరైతే ఇన్ఫ్రింజ్ చేశారో వాళ్ళు. సో ఈ నాలెడ్జ్ లేక బ్రాండ్ నేమ్ ఎవరు యూజ్ చేస్తున్నా కూడా మీరు అన్నట్టు చూసి తెలియకుండా కామ్గా ఉంటున్నారు, చాలా మంది చేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ వల్ల కొంత యాక్టివిజం వస్తే ఈ ట్రేడ్ మార్క్స్ వల్ల కొంత బెనిఫిట్ పొందుతారు. ఎవరైతే ట్రేడ్ మార్క్స్ తీసుకోవడం ఒక 10-15% అన్న ఉందా తెలుగు స్టేట్స్లో మీ అబ్జర్వేషన్ చేస్తారు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కార్పొరేట్స్లో ఎస్పెషలీ లేదంటే చిన్న 2 టైర్ 3 టైర్ సిటీలో లేదంటే చిన్న బిజినెస్ చేసేవాడు చేయట్లేదు. సో కార్పొరేట్స్ ఉన్నారనుకోండి, నేను కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేస్తేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రాస్ పుష్ప ఉంది, వాళ్ళ ఫ్యామిలీ నేమ్తో పెట్టుకున్నది రాస్ పుష్ప, ఇమ్మీడియట్గా డెఫినెట్లీ దే వుడ్ హావ్ టేకన్ ది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. సో కార్పొరేట్ లెవెల్లో అవేర్నెస్ ఉంది, చేస్తున్నారు. బట్ ఇండివిజువల్ లెవెల్లో, ఇండివిజువల్ ప్రొప్రైటరీ లెవెల్లో బిజినెస్ చేస్తుంటే వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఎందుకు కాస్ట్ తక్కువ కాబట్టి, నథింగ్ రాంగ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడ్ మార్క్ బ్రాండ్ బాగా పెరిగింది అనుకోండి, ఈరోజు నా ఏజీఆర్ బ్రాండ్ బాగా పెరిగి గ్లోబల్గా పేపర్ వచ్చింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ వాల్యూ. ఎలా? ఇప్పుడు నేను సేమ్ లీగల్ సర్వీసెస్ నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారు, కానీ ఏజీఆర్ బ్రాండ్ ఈజ్ పాపులర్. సో నాది ఎవరైనా అక్వైర్ చేసే వచ్చినప్పుడు, నా ఫర్మ్ అక్వైర్ చేయాలన్నప్పుడు నా వాల్యూ మామూలు నా బిజినెస్ వాల్యూ 10 crores ఉంది అనుకోండి, నా బ్రాండ్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది మామూలు మన జనరల్ టర్మ్స్లో గుడ్ విల్ అంటాం. సో ఈ బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ కూడా దే పే మనీ. దేర్ ఇస్ వాల్యుయేషన్ మెథడాలజీస్ ఫర్ బ్రాండ్. సో బ్రాండ్ ఎలా వాల్యుయేట్ చేస్తారు సార్? బేసిక్లీ దీనివల్ల నాకు ఎంత బిజినెస్ వస్తుంది, దీనివల్ల ఎంత ప్రాఫిటబిలిటీ ఉంది, కస్టమర్ బేస్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక బ్రాండ్ వచ్చిన తర్వాత నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా కూడా, ఇప్పుడు గూగుల్లో వెళ్ళి మీరు కార్పొరేట్ అడ్వైజర్స్ ఇన్ హైదరాబాద్ అంటేనే టాప్ 10లో మాది వస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్. ఓకే.
సో చాలా మందికి ఏజీఆర్ అంటేనే తెలిసిపోతుంది. సో దట్ బ్రాండ్ ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది, ఏనే పెద్ద ఎఫర్ట్స్ పెట్టట్లే, ఆ క్లయింట్ వర్డ్ ఆఫ్ మౌత్. సో ఆ రకంగా వస్తుంది. సో మెథడాలజీస్ ఉన్నాయి, సైంటిఫికల్లీ మెథడ్ వాల్యుయేషన్ చేయొచ్చు, వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేసి దానికి వాల్యుయేషన్ చేసి మన డబ్బు కూడా ఇస్తారు. సో చాలా మంది మీకు బ్రాండ్స్ గురించి వాల్యూ చెప్పాలంటే ఫార్మాలో ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నవాల్జిన్ అనే టాబ్లెట్ మనం అందరం వాడింది, హెక్స్ట్ కంపెనీ, ఎప్పుడో ఒకప్పుడు ఆ నవాల్జిన్ బ్రాండ్ వేరే వాళ్ళకి అమ్మేశారు. దా వాల్యూ మిలియన్స్లో ఉంటుంది. సో ఫార్మా కంపెనీస్లో లేదంటే ఈవెన్ ఎయిర్ కండిషన్స్ ప్రొడక్ట్ పైన పర్టికులర్ కంపెనీ పైన ప్రజల్లో ఉన్న ఫెయిత్ ఇట్ సెల్ఫ్ బ్రాండ్ ఎగ్జాక్ట్లీ వెల్ సెడ్. ఫెయిత్, నథింగ్ బట్ ఫెయిత్ను మనం కన్వర్ట్ చేసుకుంటాం బ్రాండ్ నేమ్గా. సో ట్రేడ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బిల్డింగ్ ద బ్రాండ్ మన ఓన్ పర్పస్కి. ఫ్యూచర్లో దాని వాల్యూ బాగా ఉండి, మన సర్వీసెస్ బాగా ఉండి, ప్రోడక్ట్స్ బాగా ఉంటే ఎక్స్ట్రా ఇంటాంజిబుల్ వాల్యుయేషన్ కూడా వస్తుంది. ఓకే, వాల్యుయేషన్ వస్తుంది, ఇంకెవరు దాన్ని ట్యాంపర్ చేయడానికి ఉండదు, ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉంది, చట్టం కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫార్మా కంపెనీ, మేము పేరు చెప్పదలుచుకోలేదు, కంపెనీని అన్ని చేసాము, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలని ప్రాస్పెక్టస్ కూడా ప్రింట్ చేసాం. ఆ టైంలో బ్రిటిష్లో, ఇంగ్లాండ్లో ఒక కంపెనీ, సేమ్ ఫార్మా కంపెనీ, సేమ్ నేమ్ ఉంది. వాడు ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్కి మాకు నోటీస్ వచ్చింది, ఏం చేయాలని చూస్తే సిమిలర్ నేమ్ ఉంది, వాళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్, వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, సో దెన్ IPO, దెర్ ఈస్ అ కేస్, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, బట్ ఐ కెన్ ఫైట్ దట్ కేస్. బట్ ఆ IPO టైంలో ఫైట్ చేసి లీగల్గా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి దెన్ వీ వెంట్ ఫర్ సెటిల్మెంట్. ఓకే, సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు సరే ఏం యూకే వాడు కదా అని మాట్లాడుకొని దెన్ వీ సెడ్ విల్ నౌ హ్యావ్ మా దగ్గర ఇంత స్టాక్స్ ఉన్నాయి ఆల్రెడీ, ప్యాకింగ్ మెటీరియల్ అవన్నీ వేస్ట్ అవుతుంది అంటే 50 lakhs వీ ఆస్ ఫర్ అవర్ కాంపెన్సేషన్ టు విత్డ్రా ద నేమ్. సో దెన్ హీ అగ్రీడ్. ఓకే, మీన్ ఇప్పుడు మీ వాల్యూ అన్నారు చూడండి, ఆ వాల్యూ అనేది అది. సో హీ వాజ్ రెడీ టు గివ్ 50 lakhs. ఇంకా ఎక్కువ అదే మా ప్రమోటర్ అంటాడు, ఇంకొంచెం అడుగునా కూడా ఇచ్చేవాడేమో తెలియదు. బట్ నాకేంటంటే IPO ఉంది కాబట్టి IPO ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటే మేము 50 lakhs ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని నేమ్ చేంజ్ చేసాం ఇమీడియట్గా. సో ఆ రకంగా బ్రాండ్ వాల్యూ చాలా వస్తూ ఉంటుంది. ఓకే, బ్రాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడం. పేటెంట్ ఏంటి? నెక్స్ట్ ట్రేడ్ మార్క్ తర్వాత మనకు వచ్చేది పేటెంట్ అనేది. పేటెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నోవేషన్. ఇప్పుడు నీళ్ల ద్వారా ఒక వెహికల్ నడుస్తుంది, మన పెట్రోల్ డీజిల్ ద్వారా తెలుస్తుంది. సో వాటర్ ద్వారా మనం చూస్తున్నాం, ప్రోటోటైప్ మోడల్స్ వచ్చాయి. సో ఎవరైతే ఆ టెక్నాలజీ ఇన్నోవేట్ చేశాడో, డిస్కవర్ చేశాడో, ఆ పేటెంట్ మొత్తం టెక్నాలజీ ప్రాసెస్ రాసి పేపర్ పైన డాక్యుమెంటేషన్ టెక్నికల్గా ఉంటుంది, అది రాసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్పుడు చేశారంటే దట్ పేటెంట్ ఇస్ బిలాంగ్స్ టు హిమ్, నో వన్ కెన్ ఇన్ఫ్రింజ్ ఇట్. సో చాలామంది ఈ ఫార్మాసిటికల్లో మీకు ఎక్కువ ఉంటాయి పేటెంట్స్. మాలిక్యూల్స్ చేసినప్పుడు క్యాన్సర్ డ్రగ్ చేయాలి, సో క్యాన్సర్ డ్రగ్ చేసినప్పుడు ఏదో ఒక దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి నేను ఇంకో మాలిక్యూల్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేదు, సో నేను పేటెంట్ చేసుకుంటాను. పేటెంట్స్ చేసుకుంటే దాని వ్యాలిడిటీ ఆల్మోస్ట్ 20 years ఉంటుంది. మీకు ఇంకొక అంటే ఈ పేటెంటింగ్ అయిన తర్వాత, లైఫ్ టైం అయిన తర్వాత, అందుకే జనరిక్ డ్రగ్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు అనాల్జిన్ ఇవన్నీ ఒకప్పుడు పేటెంటెడ్ డ్రగ్స్. పేటెంట్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఎనీబడి కెన్ మ్యానుఫ్యాక్చర్ ద సేమ్ డ్రగ్. 20 years మాత్రమే లైఫ్. 20 years లైఫ్ పేటెంట్. ఎనీ ప్రొడక్ట్. ట్రేడ్ మార్క్లో కూడా 10 years వ్యాలిడిటీ, బట్ రెన్యూ చేసుకోవచ్చు అక్కడ. ఇక్కడ పేటెంట్లో ఒకసారి 20 years అయితే ఇక అయిపోతుంది. జనరిక్ ఎనీబడి కెన్ యూస్ బికాస్ ద లైఫ్ ఆఫ్ డిస్కవరీ ఈజ్ ఓవర్. ఓకే, 20 years మాత్రమే. 20 years ఉంటుంది. ఎనీ ప్రొడక్ట్స్, నాట్ ఓన్లీ ఫార్మాస్యూటికల్. ఎనీ ప్రొడక్ట్, ఎనీ ఇన్నోవేషన్. ఇప్పుడు మేము ఒక కంపెనీలో హెవీ మినరల్స్ ప్రాసెసింగ్ చేసాం. ఎస్పెషల్లీ మన సీ షోర్స్లో ఉన్న శాండ్లో, మన ఇండియాలో కొన్ని సీ షోర్స్లో హెవీ మినరల్స్ ఉన్నాయి. నెల్లూరు దగ్గర కానీ, తర్వాత కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. ఆ మినరల్స్లో, ఆ శాండ్లో నుండి తీసి హెవీ మినరల్స్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలా అనే ప్రాసెస్ ఒక మినరాలజిస్ట్ హీ ఫౌండ్ అవుట్. సో దానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ పిలిచి అతను మొత్తం డాక్యుమెంట్ రాయించి దెన్ వీ ఫైల్డ్ ఇట్. సో ఇక్కడ వచ్చేది తర్వాత దిస్ సేమ్ పేటెంట్ వీ ఆల్సో డిడ్ ఇన్ USA పేటెంట్ హ్యాస్ మోర్ వాల్యుయేషన్. ఇన్ఫాక్ట్ ఆ రకంగా అన్ని ఒక 15-20 కంట్రీస్లో పేటెంట్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్ ఎవరైనా చేస్తారా అని, నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది హెవీ మినరల్ ఫ్రమ్ శాండ్. సో ఆ ప్రాసెస్ను టెక్నాలజీ ఇన్నోవేట్ చేశాడు కాబట్టి అతను సైంటిస్ట్ దాన్ని పేటెంట్ చేశాడు. ఇప్పుడు జనరల్గా అతను ఎవరైతే కనుక్కుంటారో అతను ఇన్వెంటర్ అంటాం. కానీ ఆ ఇన్వెంటర్ బిజినెస్ చేయడు చాలా మటుకు. సైంటిస్టులు కానీ టెక్నాలజిస్టులు కానీ వాడు ఓన్లీ బ్రెయిన్ యూస్ చేస్తారు. ఎంటర్ప్రెన్యూర్, నా క్లయింట్ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ పర్చేస్ దట్. సో వీ పేడ్ సమ్ మనీ, హీ అసైన్ ద ఎంటైర్ పేటెంట్ టు అవర్ కంపెనీ.
ఓకే, పేటెంట్ కొనుక్కోవచ్చు. ఓకే, అసలు సో అతనికి రాయల్టీని ఇస్తాం. మనం వాడుకున్న దానికి ఒకసారి లంసమ్ రాయల్టీ ఇవ్వచ్చు, మంత్లీ కూడా ఇవ్వచ్చు, ఇయర్లీ ఇవ్వచ్చు. సో రాయల్టీ పే చేస్తాం. కానీ ఇన్వెంటర్ ఆయన, పేటెంట్ నా పేరుతో ఉంది కాబట్టి నా కంపెనీతోనే ఉంటుంది. సో దాన్ని మనం పేటెంట్ చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు స్టార్టప్ కంపెనీ చాలా మంది చేస్తున్నారు. కొత్త టెక్నాలజీస్, న్యూ మైండ్ సెట్స్. సో ఈ చాలా మందికి తెలియని ఒకటి ఏంటంటే ఈ పేటెంట్లో సాఫ్ట్వేర్ చేయొచ్చా అనేది అంటుంటారు. సాఫ్ట్వేర్ కూడా మొదట్లో చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ఈ కోడిఫికేషను, తర్వాత స్మాల్ బగ్స్ పెట్టడం వల్ల వెరీ వెరీ డిఫికల్ట్ పేటెంటింగ్లో. సో దాన్ని ఏమన్నారంటే పేటెంట్ చేయడం సాఫ్ట్వేర్ పర్సే ఇస్ డిఫికల్ట్, కానీ టెక్నాలజీ విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఉంటే వీ కెన్ డూ ఇట్ కంబైన్డ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీపీఎస్ ఉంది, మనం జీపీఎస్ ఫోన్లో పెట్టి దాని సాఫ్ట్వేర్ ఉంది బిహైండ్ జీపీఎస్ కనుక, బట్ ఫోన్లో ఎక్విప్మెంట్లో పెట్టి దాన్ని రన్ చేస్తున్నాం. అట్లా కంబైన్డ్గా హార్డ్వేర్ విత్ సాఫ్ట్వేర్ ఉంటే వీ కెన్ డూ ఇట్. అది పేటెంట్ చేయొచ్చు. ఓన్లీ సాఫ్ట్వేర్ కోడింగ్ నాట్ పాసిబుల్. సో దానికి కాపీ రైట్ వెళ్ళచ్చు. ఇంకా థర్డ్ వన్ నెక్స్ట్ కమింగ్ ఈజ్ థర్డ్ వన్. ఓకే, కాపీ మనం ట్రేడ్ మార్క్లో ఇన్ఫ్రింజ్మెంట్ చేస్తే ఏంటి అని అనుకున్నాం. సేమ్ మోరల్లెస్ అదే ఇన్ఫ్రింజ్మెంట్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నాకు వచ్చిన పేటెంట్ను వేరే వాళ్ళు యూస్ చేస్తే సివిల్ సూట్ వేసుకోవచ్చు, క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్, ఐ కెన్ గెట్ కాంపెన్సేషన్ అండ్ ద పర్సన్ హూ హాజ్ ఇన్ఫ్రింజ్డ్ కెన్ ఆల్సో బి ఇంప్రిజన్డ్. ఓకే, మన కాపీ రైట్కి వెళ్ళడానికంటే ముందు చాలామంది ఆథర్స్ బుక్స్ రాస్తుంటారు, వాళ్ళకి లైఫ్ టైం రాయల్టీ వస్తూ ఉంటుంది పర్టికులర్ పబ్లిషింగ్ కంపెనీస్ నుంచి అని విన్నా నేను. సో అది 20 years మాత్రమే పేటెంట్ ఉన్నప్పుడు లైఫ్ టైం ఎలా వస్తుంది? నో మేము కన్ఫ్యూజ్ అవుతున్నారు. సి పేటెంట్ ఇస్ డిఫరెంట్. పేటెంట్ ఇస్ టెక్నాలజీ. ఇంటలెక్చువల్ రైటింగ్స్, క్రియేటివిటీ ఆల్ అండర్ కాపీరైట్ కిందకి వస్తుంది. ఓకే, మీరు చెప్పినది ఎగ్జాంపుల్ కాపీరైట్కి వస్తుంది, నాట్ ఆన్ ది పేటెంట్. పేటెంట్లో ఎప్పుడు ఇన్నోవేషన్ ఉండాలి అండ్ ఆ ఇన్నోవేషన్ యూస్ఫుల్గా ఉండాలి. ఈ రెండు ఉంటేనే, డిస్కవరీ ఉంటేనే మనకు పేటెంట్ అవుతుంది. ఓకే, బుక్ అనేది జస్ట్ కాపీరైట్గా ఉంటుంది. పెయింటింగ్ ఇస్ ఎ క్రియేటివిటీ. ఓకే, కొన్ని బిజినెస్లు ఉన్నాయి సార్, ఆ బిజినెస్ వాళ్ళే చేయాలని కాపీ తీసుకోవడానికి ఉంటుందా ఇది పేటెంట్ తీసుకోవడానికి? దాని ఇంకొక థర్డ్ మీకు అంటే ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రాదు, కానీ ఇప్పుడు కోకోకోలా ఉంది. కోకోకోలాలో మీరు అందరూ వినింటారు, అసలు ఏం కలుపుతున్నారు దాంట్లో ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మాకు ఒక బాటిలింగ్ కంపెనీ ఉంది లక్నోలో. సో వాళ్ళు ఒక కాన్సన్ట్రేటెడ్ ఇది పంపిస్తారు. సో ఆ కాన్సన్ట్రేటెడ్ సిరప్లో ఏం ఫార్ములా ఉందో ఎవరికి తెలియదు. దట్స్ కాల్డ్ ట్రేడ్ సీక్రెట్. ఓకే, అది రిజిస్టర్ చేయరు, రిజిస్ట్రేషన్ లేదు. అది ఓన్లీ మన క్లోజ్ టు యువర్ చెస్ట్, మన ఓన్ వాళ్ళకే తెలుస్తుంది, ప్రమోటర్ దగ్గర ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ట్రేడ్ సీక్రెట్స్, అందుకనే ట్రేడ్ సీక్రెట్స్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ట్రేడ్ సీక్రెట్స్ నేను ఎంప్లాయీగా ఉండి నేను బయటికి వెళ్ళి దాన్ని వాడుకున్నాను అనుకోండి, ట్రేడ్ సీక్రెట్ కింద మీరు చీటింగ్ లేదంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాం, రిజిస్ట్రేషన్ ఉండదు. ఓకే, సో మామూలుగా ఈ ట్రేడ్ సీక్రెట్స్ బయటికి పోయేది ఎప్పుడంటే మన క్లోజ్లో ఉన్న ఎంప్లాయీసో లేదంటే పార్ట్నర్సో దాన్ని బయటికి తీసుకెళ్తాం. బట్ అటువంటి బిజినెస్ చేస్తున్నప్పుడు సిరప్ ఏదో కలుపుతున్నారు, ఎగ్జాంపుల్ కోకోకోలా తీసుకుందాం, దాన్ని ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి కదా, ఎవరో ఒకరు అథెంటిక్ ఉండాలి కదా. అది అథెంటికేషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫుడ్ అండ్ బెవరేజెస్ కింద వస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్ని ఇస్తారు, ఎంత పర్సెంటేజ్లో నేను కలుపుతున్నాను అనేది చెప్పరు. అది ట్రేడ్ సీక్రెట్. నేను దాంట్లో ఏదో ఏబీసీ కెమికల్స్ వాడుతున్నాను, లేదంటే ఈ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నాను, షుగర్ వాడుతున్నాను అని చెప్పచ్చు. బట్ ఏ పాల్లో వాడుతున్నాం, ఎంత పర్సెంటేజ్లో వాడుతున్నాం అనేది చెప్పరు, అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ట్రేడ్ సీక్రెట్. ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ఏదో వచ్చినాయి. ఇప్పుడు వాడు ఆ బిజినెస్ వాడు ఇన్నోవేట్ చేసిన బిజినెస్ కదా, అది ఇట్స్ కాల్డ్ ఇన్నోవేషన్, రైట్? ఇన్నోవేషన్. సో దాన్ని పేటెంట్ తీసుకోవచ్చా? ఇంకొక ఎవరు ఆ బిజినెస్ చేయకుండా ఆపొచ్చాడు? నో, అంటే బిజినెస్ మోడల్, అది బిజినెస్ మోడల్ని బేసికలీ అది దాంట్లో ఏం ఇన్నోవేషన్ లేదు. ఏం చేశారు జొమాటో వాళ్ళు, 10 మంది హోటల్స్ ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చాడు, సర్వీస్ సరే ఒక బాయ్స్ పెట్టుకున్నాడు, అమ్ముతున్నాడు. సో ఆ బిజినెస్ మోడల్ ఎనీబడీకి ఉంటుంది. అందుకనే జొమాటో నుండి మళ్ళీ 30 వచ్చి. సో అక్కడ ఏం ఇన్నోవేషన్ లేదు. ఎస్, డెఫినెట్లీ హీ హాజ్ ఎ గ్రేట్ ఐడియా. ఐడియా కెనాట్ బి పేటెంటెడ్ ఆర్ కాపీరైట్. ఎవరైనా కాపీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, పేరు వాడుకోవద్దు. జొమాటో పేరును వాడుకోవడానికి చేయొచ్చు. కాపీరైట్. దానికంటే ముందు చాలా మంది యాక్టర్స్, పర్టికులర్ తెలుగు యాక్టర్స్ కూడా చూస్తున్నాం, మా పేరు వాడుకుంటున్నారు పలానా చోట కోర్టులో పిటిషన్ చేయడం చూస్తున్నాం. అదేలా బ్రాండ్గా కన్సిడర్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది అది. యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ ఎవరు ఫస్ట్లో చేస్తారు. అమితాబ్ బచ్చన్ ఫోటో ప్రతి చోట మనం ఈవెన్ బార్బర్ షాప్స్లో, కూల్ డ్రింక్ షాప్స్లో పెడుతుంటాం. సో ఆయనకు అఫ్కోర్స్ చిన్నవే చేయలేరు వాళ్ళు. సో ఈవెన్ పెద్ద పెద్ద ఈవెంట్స్లో కూడా ఆయన ఫోటో పెట్టడము లేదంటే ఆయన వాయిస్ వాడుకోవడము మొదలుపెట్టారు. సో దెన్ దే సెడ్ ది ఎంటైర్ వాట్ ఎవర్ పర్సనాలిటీ, నా ఇండివిజువల్ పర్సనాలిటీ రైట్స్ ను ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళు
ఇది బేసికలీ ఇది ట్రేడ్ మార్క్స్ కింద రాదు ఇది, ఆర్ అది వాళ్ళ ఓన్ ఇండివిజువల్ రైట్స్ పైన కోర్టుకి వెళ్ళి రైట్స్ తెచ్చుకుంటున్నారు, ఫండమెంటల్ రైట్స్ కింద. ఇండివిజువల్ రైట్స్, నా రైట్ను, నా వాయిస్ను, నా పిక్చర్ను వేరే వాళ్ళు వాడడానికి లేదు. వితౌట్ మై పర్మిషన్. సో ఇది ఇట్ వోంట్ కమ్ అండర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ కింద కోర్టుకి వెళ్ళి అందుకే మీరు ప్రతి ఒక్కరు, నేను అల్లు అర్జున్ కూడా వచ్చింది, చిరంజీవి అందరూ వచ్చారు, ప్రతి ఒక్క యాక్టర్ వెళ్తున్నారు, వెళ్ళి తెచ్చుకుంటారు. కోర్టు సపరేట్గా ఆర్డర్స్ ఇస్తుంది, అది ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది కాబట్టి దీని కింద రాదు. కాపీరైట్ గురించి, కాపీరైట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, మీ ఫీల్డ్లో కూడా కానీ, తర్వాత బుక్స్లో మనం చిన్నప్పుడు చూస్తుంటే ఒక ఫస్ట్ పేజ్లో రాస్తారు దిస్ ఈస్ కాపీరైటెడ్, ఎనీ ఇన్ఫ్రింజ్మెంట్ విల్ బి వైలేట్ టేకెన్ యాక్షన్ అని రాస్తారు. సో మనకి అప్పుడు అట్లా తెలిసేది కాదు. సో ఆ బుక్ రాసిన వాడు కానీ, సినిమా తీసిన వాడు కానీ, సాంగ్ రాసిన వాడు కానీ, పెయింటింగ్ వేసిన వాడు కానీ, సో వాడికి మనసులో ఒక వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ని ఒక పేపర్ పైన తీసుకొని వస్తున్నాడు, ఒక సాంగ్ రూపంలోనో పెయింట్ రూపంలోనో వస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ నా ద్వారా వచ్చింది కాబట్టి నాకే చెందుతుంది అని మనం కాపీరైట్ రిజిస్టర్ చేసుకుంటాం. సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు కాపీరైట్ నేను బుక్ చేసినప్పుడు ప్రూఫ్ పెట్టుకోవాలి, నా ఒరిజినల్ ప్రూఫ్, మ్యానుస్క్రిప్ట్ మాన్యువల్గా రాసిన మన మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఫస్ట్ కాపీ మన దగ్గర ఉంటుందో ఆ మ్యానుస్క్రిప్ట్ని తీసుకెళ్ళి చూపించి వాళ్ళు ఓకే అయిన తర్వాత కాపీరైట్ ఇస్తారు. వాళ్ళు కూడా మనం చెక్ చేస్తారు, ఈవెన్ అడ్వకేట్ బిఫోర్ ఫైలింగ్ ఇట్ సెల్ఫ్ మేమే చెక్ చేస్తాం. ఈ సిమిలర్ స్టోరీస్, సిమిలర్ సాంగ్స్, సిమిలర్ పెయింటింగ్స్ ఉన్నాయా ఎక్కడైనా చూసి దాని బేసిస్ పైన మనము కాపీరైట్ రిజిస్టర్ అయిన తర్వాత ఎవరు కాపీ చేసినా ఆ బుక్లో ఉన్న కానీ పెయింటింగ్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ చేసినా కూడా ఇన్ఫ్రింజ్మెంట్కి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, సేమ్ సాంగ్ ఉంటుంది, ఆ సేమ్ బుక్ ఉంటుంది, దాంట్లో మెయిన్ స్టోరీని లిఫ్ట్ చేసి మనం కొంత మసాలా యాడ్ చేసి చెప్తాం, అది కూడా ఇన్ఫ్రింజ్మెంట్కి వస్తుంది. ఈ కాపీ రైట్స్ అనేది క్రియేటివిటీ అని అనుకున్నాం కాబట్టి క్రియేటివిటీ పైన వచ్చిన ఏ అవుట్పుట్ అయినా కూడా కాపీరైట్ చేయడానికి అవకాశం ఉంది. కాపీరైట్ చేయాలంటే అగైన్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి, చెన్నై, వీ కెన్ రిజిస్టర్ ఇట్. ఈ లైఫ్ టైం ఇక్కడ దీని వ్యాలిడిటీ ఏంటంటే లైఫ్ టైమ్ ఆఫ్ ది క్రియేటర్, నేను బతుకున్న రోజులు ప్లస్ 60 years. దట్ ఈస్ వేర్ మీరు అడిగిన క్వశ్చన్కి నాకు లైఫ్ లాంగ్ నాకు రాయల్టీ వస్తుంది. ఇప్పుడు నా కాపీ రైట్ నేను పబ్లిష్ చేస్తాను, మీ పబ్లిషర్కి ఇచ్చాను, ఇప్పుడు పెంగ్విన్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు పబ్లిష్ చేస్తారు, నాకు ముందే అగ్రిమెంట్ ఉంటుంది. సో నేను బతికిన రోజులు నాకు ఆ బుక్ సేల్స్ పైన రెవెన్యూ అండ్ మంత్లీ కొంత ఫిక్స్డ్ రాయల్టీ. ఇట్ ఆల్ డిపెండ్స్ మనం కమర్షియల్ ఏ రకంగా ఒప్పుకుంటామో దాని ప్రకారంగా మనకు డబ్బులు వస్తాయి. నా తర్వాత నా తదనంతరం లీగల్ హెయిర్స్కి వస్తుంది. ఈవెన్ నేను విల్లు రాస్తే కూడా నాకు వచ్చే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాడ్కాస్ట్ని మనం ఒక కాంట్రాక్ట్ లాగా తీసుకొని దీనిపైన ఎన్ని వ్యూస్ వస్తాయో దానిపైన డబ్బులు ఏదైనా నాకు వస్తే అవి నా లీగల్ హెయిర్స్ కూడా ఇవ్వచ్చు, నేను విల్లో రాయొచ్చు. 60 years వాళ్ళకి వస్తుంది. సో అందుకనే ఈ సింగర్స్ కానీ, మ్యూజిక్ కంపోజర్స్ లేదంటే లిటరీ వాళ్ళందరికీ చాలా డబ్బులు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అండ్ ఒకసారి 2 సార్లు బుక్స్ పాపులర్ అయితే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తుంది. సో కాపీ రైట్స్లో కాపీ రైట్ బాగా రిజిస్టర్ చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సర్వేలెన్స్ లాయర్స్ పెట్టుకుంటే అయితే ఈజీగా వస్తుంది. మీకు కాపీ రైట్స్లో మనకి ఈ మధ్యకాలంలో విన్నది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్సెస్ ఇళయరాజా. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళతో చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ ఆయన సాంగ్స్ ఈయన పాట మొదలుపెట్టాడు. సో ఇళయరాజాకు కంపోజిషన్ పైన రైట్స్ ఉన్నాయి. సో ఆయన సడన్గా లీగల్ నోటీస్ పంపించాడు బాలసుబ్రహ్మణ్యం పైన, నా కంపోజిషన్ నాకు రైట్స్ ఉన్నాయి, నాకు రాయల్టీ ఇవ్వట్లేదు, నువ్వు యు ఆర్ సింగింగ్ ఆన్ ద స్టేజెస్, సో యూ షుడ్ వైలేషన్ అని పెట్టాడు. సో బిగ్ కేస్ అది సెన్సేషన్. సో బాలసుబ్రహ్మణ్యం కూడా అపాలజీస్ చెప్పాడు, మళ్ళీ వెళ్ళారు. ఐ థింక్ సెటిల్మెంట్ అవుతుంది. ఇట్లా చాలామంది చేస్తారు. దీని ఇంకోటి మీకు ఈ సాంగ్స్లో ఈ మన యూట్యూబ్లో కూడా సాంగ్స్ మీరు పెట్టి ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో చిన్న సాంగ్ని స్లైట్గా నేను చేంజ్ చేసి పెట్టచ్చు. యూట్యూబ్లో ఇమ్మీడియట్గా వాడు చూస్తున్నాడు ఏవైతే కాపీ రైట్ అవుతున్నా ఇమ్మీడియట్గా ఇట్స్ ఆల్రెడీ కాపీ రైటెడ్, యూ కాంట్ డూ ఇట్ అని వస్తుంది. సో యూట్యూబ్ ఇస్ ఆల్రెడీ స్పోర్టీ అండ్ యూట్యూబ్ వీళ్ళు ఆల్రెడీ సాంగ్స్ వరకు బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ సమ్ 2 organizations ఈ మ్యూజిక్ కంపోజ్ చేసిన వాటికి, లిటరసీ ఉన్నదానికి లేదంటే సౌండ్ ఉన్న వాటికి వాడుకున్న వాళ్ళకి ఒక అసోసియేషన్స్ పెట్టారు బాంబేలో. సో ఈ మొత్తం కాపీ రైటర్స్ వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ వాళ్ళు మానిటర్ చేస్తారు. మీకు మీ కేసు తెలుసు, ఒక స్టార్ హోటల్స్లో మన బర్త్డే పార్టీలో ఏదైనా మ్యారేజ్ పార్టీలు జరిగితే నైట్ సంగీత్ పార్టీలో డాన్సులు అన్నీ ప్లే చేస్తుంటారు. ఈ అసోసియేషన్ వాడు మఫ్టీలో వచ్చి, అడిగి పెద్ద పోలీస్ ఏం కాదు, మఫ్టీలో వచ్చి సో హీ విల్ టేక్ ద రికార్డింగ్ అండ్ ఇమ్మీడియట్లీ సర్వ్ ద నోటీస్ ఆన్ ది 5-star హోటల్. అవును, రీసెంట్గా చూశాను నేను తారామతి బాలాదరిలో తెలిసిన వాళ్ళది ఒక ఈవెంట్ అయింది, సినిమా పాటలేదు, వాళ్ళు వాడి ఆ డాన్స్ చేశారు.
దాని మీద కాపీరైట్ కేసు పెట్టారు. అది అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మా దగ్గర కూడా 2 సార్లు 3 సార్లు మనకు వచ్చాయి పార్క్ హయాత్ వాళ్ళ పైన. సో వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఈ కాపీ రైట్స్ తీసుకున్న వాళ్ళందరూ అసోసియేషన్లో మెంబర్ అయ్యి వాళ్లకు ఒక ఫీజు పే చేసి మీరు మానిటర్ చేయండి, మీరే కలెక్ట్ చేయండి లైసెన్స్. ఇప్పుడు మీరు ఆ సాంగ్ పాడాలి అంటే లైసెన్స్ ఇవ్వాలి. అందుకని ఈ మధ్య 5 స్టార్ హోటల్స్ అన్నింటిలో మామూలు ఈవెన్ 2 స్టార్ 3 స్టార్ హోటల్స్లో కూడా లైసెన్స్డ్ సాంగ్సే ప్లే చేయాలి. ఓకే ఓకే ఓకే. సో ఆ లైసెన్స్ మనం ఫీ పే చేస్తాం వాళ్ళకి. ఆ పే చేసిన దాంట్లో కొంత ఈ మానిటరింగ్ ఏజెన్సీ కొంత పెట్టుకుంటాడు, 10 or 20%, 80% విల్ గో టు దట్ మ్యూజిక్ అతన ఓకే అని వెళ్తుంది. సో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మాత్రమే కదా, నీకు బయట వాడితే కూడా సాంగ్స్ని కాపీరైట్ పే చేయాల్సిందే. పే చేయాల్సి ఎక్కడ ఎవరు వచ్చినా మన ఒక ప్రైవేట్ ఇంట్లో మన 4 గోడల మధ్య చేసుకుంటే పర్లేదు, కానీ పబ్లిక్లో మనం ప్లే చేస్తే ఈవెంట్ లాగా చేస్తే యూ హ్యావ్ టు టేక్ ద లైసెన్స్ ఫ్రమ్ దెమ్. పే మనం ఎక్సైజ్ లైసెన్స్ ఎట్లా తీసుకుంటామో లిక్కర్ మనం వాడుకోవాలంటే సేమ్ లైసెన్సింగ్ తీసుకోవాలి. ఇది చాలా మందికి అవేర్నెస్ లేదు. నేను షాక్ అయ్యాను నాకు ఈ హోటల్స్లో వాళ్ళు ఏం చేస్తారు, హోటల్స్ వాళ్ళకి కూడా తెలియదు. మాకు చాలా ఒక 4-5 కేసు వచ్చాయి. హోటల్స్ వాళ్ళకి కూడా తెలియదు. 3 స్టార్ 5 స్టార్లో తెలుసు కానీ బట్ కొన్ని లైసెన్స్డ్ సాంగ్. ఇంకోటి ఏమొస్తుంది అంటే మేము కంటెస్ట్ చేసేటప్పుడు ఏమున్నా నీ సాంగ్స్ లైసెన్స్ సాంగ్స్ ఇవ్వాలి లిస్ట్ అంటే ఇవ్వడు, వాళ్ళకి తెలియదు సాంగ్స్ ఉండవేమో వాళ్ళ దగ్గర. అంటే కాదు ఏజెన్సీస్ అసోసియేషన్ వాళ్ళకు. ఓకే ఇప్పుడు నువ్వు ఎవరైతే నేను లైసెన్స్డ్ ఉన్న హోల్డరు నువ్వు ఇన్ఫ్రింగ్ చేస్తాను అంటే నీకు ఏ లైసెన్స్ ఉంది, ఏ సాంగ్ పైన ఉంది, నేను అడిగే అవకాశం అయితే ఉంది నాకు. అడిగితే మేము లిస్టు యాజ్ అ లాయర్గా ఇవ్వలేదు. సో దానిపైన మేము క్వశ్చన్ చేసాము, లిటిగేట్ చేద్దాం అనుకున్నాం, కానీ హోటల్స్ వాళ్ళు ఎందుకు సార్ ఇవన్నీ మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుందాం. సో మోస్ట్లీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ అసోసియేషన్ వాళ్ళకు స్ట్రాంగ్ కాంటాక్ట్ విత్ పోలీస్. ఇమ్మీడియట్ డిఎస్పీ లెవెల్లో కంప్లైంట్ చేసి దీన్ని వెరీ సీరియస్ యాక్షన్. సో డిఎస్పీ విల్ ఇమ్మీడియట్లీ కమ్. వాళ్ళకి ఏం లేదు, ప్రూఫ్ ఉందా, పాడవా లేదా చూపిస్తాడు, ఇమ్మీడియట్గా ఆ జనరల్ మేనేజర్ని అరెస్ట్ చేస్తామంటారు. ఆ లెవెల్లో థ్రెట్ తీసుకొని వస్తారు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సాంగ్స్ ప్లే చేసినప్పుడు. ఒకసారి రిజిస్టర్ చేస్తే మీ పైన బర్డన్ ఉండదు. నేను ప్రూవ్ చేసుకోవాలి, మీ బ్రాండ్ నా బ్రాండ్ వేరు, నా క్లాసిఫికేషన్ వేరు, నీ క్లాసిఫికేషన్ వేరు, అవన్నీ చేసుకోవాలి. అదే పాసింగ్ ఆఫ్లో మీరు ప్రూవ్ చేయాలి. దాన్ని ఏ రకంగా ప్రూవ్ చేయాలి, నా దగ్గర ఆల్రెడీ ఇన్వాయిస్లు ఉన్నాయి, దీనిపైన బ్రోషర్స్ ఉన్నాయి, దీనిపైన హోర్డింగ్స్ ఇచ్చాయి. నేను ఒక కేసు ఏంటంటే తాజ్ ఐస్ క్రీమ్ అని మనము ఎప్పుడో హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పినప్పుడు మనం చార్మినార్ చూపించి, గోల్కొండ చూపించి, ముజుంజాయ్ మార్కెట్, మనకు ముత్యాలు చూపించినప్పుడు, బ్యాంగిల్స్ చూపించినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో నాంపల్లి స్టేషన్ దగ్గర ఒక అబ్బాయి ఫ్లాగ్ పట్టుకొని తాజ్ ఐస్ క్రీమ్ అనుకుని వెళ్తుంటాడు. ఆ తాజ్ ఐస్ క్రీమ్ ఆ బ్రాండ్ను ఈవెన్ దో రిజిస్టర్ కాకపోయినా కూడా అది చూపించి పాసింగ్ ఆఫ్లో క్వశ్చన్ దట్. సో అట్లా ఓల్డ్ బ్రాండ్స్ ఉన్న వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది, కానీ బర్డన్ మన పైనే ఉంటుంది అది ప్రూవ్ చేయడానికి. సో ఇంతకుముందు చెప్పారు కదా, యాపిల్ లాంటి వాళ్ళకు వాళ్ళు సపరేట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. దానికి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందా? జస్ట్ బేసికలీ వాళ్ళకు అక్కడ రిజిస్టర్ అయి ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో రిజిస్టర్ అయిన పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైనా కూడా ఇండియాలో కాకపోయినా కూడా, అది చెప్పాను కదా మీకు, మాకు ఐపీఓకి వెళ్ళి ఫార్మా కంపెనీ బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడు ఇక్కడ రిజిస్టర్ కాకపోయినా కూడా హీ కెన్ క్లెయిమ్ బికాజ్ వాళ్ళు బిగ్ బ్రాండ్ వాల్యుయేషన్స్. రైట్ ఏంటి? బేసిక్లీ ఇంకోటి ఏంటంటే ఈ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ట్రిప్స్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో కాంట్రాక్ట్స్లో వచ్చినప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్లో ఇండియా హ్యాస్ యాక్సెప్టెడ్ టు రెస్పెక్ట్ ది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. ఓకే, బైలేటరల్ అగ్రిమెంట్స్లో అది ఉంది. సో కాబట్టి ఆ కాంట్రాక్ట్ కింద వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు. కానీ ఏదైనా ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటే కొంత ఈ లీగల్ యాక్షన్లో క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం తక్కువ ఉంటుంది. కోర్టులో లిటిగేషన్ అవుతుంది, ప్రూవ్ చేయాలి వాళ్ళ బ్రాండ్ గొప్పదా మన బ్రాండ్ గొప్పదా, నేను ముందు నుండి వాడుతున్నానా ఏంటి అని అది అవుతుంది. అట్లా రిజిస్ట్రేషన్ కాకుండా డైరెక్ట్గా మన ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాడితే క్రిమినల్ యాక్షన్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్ కానీ, పేటెంట్ కానీ, ఆర్ కాపీరైట్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. వీఆర్ ప్రొటెక్టెడ్. ఓకే ఓకే. ఈ మూడే సార్, ఈ కంపెనీ రిజిస్ట్రేషన్లో లేదా బ్రాండ్ రిజిస్ట్రేషన్లో, బ్రాండ్ ప్రమోషన్లో, బ్రాండ్ ప్రొటెక్షన్లో ఈ మూడే కీలకమా? ఈ మూడు కీలకం. ఇంకొకటి ఈ మధ్యకాలంలో బాగా మనం వింటున్నది ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, GIM మార్క్స్ అంటాం. తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, కాంజీవరం శారీ, బస్మతి రైస్. బస్మతి రైస్ చాలా మంది చెప్తారు, బస్మతి రైస్ మన ఇండియాలో ఫస్ట్ పండినా కూడా అది ఎవరో ట్రేడ్ మార్క్ బస్మతి అనే దాన్ని అమెరికాలో చేసుకున్నారు, ఇండియన్స్ లేదు అది. ఓకే. సో అట్లా ఇవి టర్మరిక్ కూడా అంతే. టర్మరిక్ కూడా మనకు లేదు, వేప చింత ఇవన్నీ. సో మన వాళ్ళు ఎవరు దాన్ని చేసుకోలేదు. సో ఇప్పుడు మనకు చింత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మడక్సీరా ఇస్ నోన్ ఫర్ మడక్సీరా, మనం గుంటూరు కారం అంటాం. సో జియోగ్రఫికల్గా ఆ ఉన్న ఏరియాకు మనం చేసుకోవచ్చు. కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ మనకు. సో యాక్చువల్గా నేను ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్కు ఉన్నప్పుడు ఫస్ట్ టైం అవన్నీ చేశాం, ట్యాగింగ్. సో మనం అప్పట్లో ఏపీ గవర్నమెంట్ ఆ కార్పొరేషన్ MDలు వాళ్ళు యాక్టివ్ తీసుకొని దీన్ని అర్థం చేసుకొని
చాలా వాటికి చేసాం. బిద్రీ చాలా ఉన్నాయి మనకి ఏపీలో, అంటే ఏపీ తెలంగాణ కంబైన్లో చాలా ఆర్ట్స్కి పెక్యులర్ ఐడెంటిఫికేషన్ ఉన్నాయి. ఓకే, అదేంటి సార్ జియో ట్యాగింగ్ అనేది దేనికి వర్తిస్తుంది? ఎవరు ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అంటే మీరు ఎక్కడో అమెరికాలో కొన్నా కూడా కొండపల్లికి సంబంధించినవే, వాడు ఇంకో చోట ఎక్కడ చేయడానికి చేయడానికి కూడా లేదు. కొండపల్లి బొమ్మలు ఆ కొండపల్లి ఏరియా ఆ జ్యూరిడిక్షన్లో చేయాలి. తిరుపతి లడ్డు అంటే తిరుపతిలోనే చేయాలి, అంటే ఒక ఏరియాకి రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది, నాట్ సపోజ్ టు ప్రిపేర్ ఇట్ ఎక్కడ బయట చేయడానికి లేదు. సో ఆ ప్రొడక్షన్ వస్తుంది. బట్ ఇదేంటంటే బయట ఎక్కడో ఎవరో చేస్తారు, బట్ కాంచీవరం శారీస్ అనడు, దాన్ని ఇంకో రకంగా ఏదో పిలుస్తాడు, ఈక్వల్ టు కాంచీవరం అని చెప్పుకుంటూ ఉంటాడు. బట్ కాంచీవరం శారీ అనేది మనకి ఏదైతే బాగా ఐడెంటిఫికేషన్ ఉందో ఆ శారీకి ఉన్న లొకేషనల్ అడ్వాంటేజ్ని మనం తీసుకుంటాం. ఎందుకు కాంచీవరం, తిరుపతి లడ్డు, గుంటూరు కారం అంటే ఆ ఏరియాలో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్, ఆ ఏరియాలో ఉన్న రా మెటీరియల్స్, అక్కడ ఉన్న ఆర్టిజాన్స్, వీళ్ళందరి వల్ల ఆ ప్రోడక్ట్కు ఒక సిగ్నిఫికెన్స్ వచ్చింది. సో ఇదే ఎన్విరాన్మెంట్ ఇంకో చోట ఉండకపోవచ్చు. మీకు వరల్డ్లో మనం అందరం తెలియక మాట్లాడే జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చి షాంపెయిన్ ఈజ్ ఎ నేమ్, సేమ్ స్కాచ్ విస్కీ. సో స్కాట్లాండ్లో మ్యానుఫ్యాక్చర్ స్కాట్లాండ్. సో ఇవన్నీ జియోగ్రఫికల్ ఇండికేషన్స్లో వచ్చినవే. సో ఆ లొకేషన్ బట్టి అక్కడ ఉన్న గ్రేప్స్కు, అక్కడ ఉన్న వాట్ ఎవర్ రా మెటీరియల్ పైన వచ్చింది అంతే. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఒంగోలు గిత్త గురించి కూడా వింటాం మనం, అది కూడా మనం చేశారో చూడు, బట్ చేయొచ్చు, కాంట్రవర్సీ చేయొచ్చు. అంటే అక్కడ వచ్చిన బ్రీడ్ ఒంగోలు గిత్త బ్రీడ్, యాక్చువల్లీ దాన్ని కూడా నేను కూడా విన్నాను, బ్రీడ్ అంటే క్రాస్ చేసి దాన్ని ఏదో చేశారు. సో ఒంగోలు గిత్త అనేది ఒరిజినల్ బ్రీడ్ మనకు లేదు, ఇప్పుడు వేరే ఎక్కడో హాలాండ్లో ఉంది అని అంటారు. సో అంటే ఈ కైండ్ ఆఫ్ ఇది ఇంకెక్కడో తయారు చేసి దీన్ని అడల్ట్రేషన్ చేస్తున్నారు, దీనికి ప్రమాదం వస్తుందా అనుకున్నప్పుడు దాన్ని మనం జిఏకి వెళ్తాం. తిరుపతి లడ్డు మనకి క్లాసిక్ ఎగ్జామ్, అక్కడ ఎవరు అలా తయారు చేయడానికి. ఓకే ఓకే, అంతే. జిఐ 4th వన్ జిఐ అంతే సార్. దీనికి సంబంధించి ఇంకేమన్నా ఇవి వస్తుంది. దీనికి సంబంధించి బేసికలీ ఎవరైనా అంటే ఓవరాల్గా మనం టు కంక్లూడ్, ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ మార్క్ కానీ, కాపీ రైట్ కానీ, పేటెంట్ కానీ, జిఐ కానీ, ఇవి స్పెషలైజ్డ్ ఏరియాస్ కాబట్టి ఫస్ట్ దీంట్లో మనం చేసే ఏరియాలో, జిఐలో కానీ పేటెంట్లో కానీ నాలో ఒక దమ్ ఉంది, ఒక పొటెన్షియల్ ఉంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా రిలైజ్ కావాలి. బిగినింగ్లోనే మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, పాపులర్ అయిన తర్వాత చేసుకుందామంటే యూ లూజ్ అవుట్. ఈ మధ్యలో ఎవరో ఒకటి చేసుకొని చేశారంటే ఇది అవుతుంది. ఈవెన్ డొమైన్ నేమ్స్ కూడా మనము ఇది అవుతాయి, యాహూ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. సో ఆ రకంగా మనం చేసుకోగలిగితే చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, పేటెంట్స్ మాత్రం కొంచెం కాస్ట్లీ, అదర్వైజ్ మిగిలిన పెద్ద కాస్ట్ ఏం కాదు. ఆఫ్ కోర్స్ లాయర్స్ ఫీజులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంతే, అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ కాస్ట్. పేటెంట్ ఎంత కాస్ట్ అవుతుంది సార్ పేటెంట్ తీసుకోవాలంటే? పేటెంట్స్ బేసికలీ పేటెంట్లో ఏంటంటే క్రిటికల్ డాక్యుమెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఆ టెక్నికల్ ప్రాసెస్ బాగా డీటెయిల్డ్ రాయాలి. ఇప్పుడు నా దగ్గర లాయర్గా వచ్చినప్పుడు, హెవీ మినరల్స్ చేసినప్పుడు నాకు ఎక్స్పర్టైజ్ లేదు ఆ టెక్నికల్ టర్మ్స్ అవన్నీ. సో నేను ఆ డొమైన్లో ఉన్న ఒక సైంటిస్ట్ని ఐడెంటిఫై చేసుకున్నాను. ధన్బాద్లోనే ఎక్కడ ఒక ప్రొఫెసర్ ఉంటే ఆయన తీసుకొని ఆయన ఎక్స్పర్టైజ్తో మనం అన్ని ఇస్తే హీ డిస్క్రైబ్ దట్ ఆల్మోస్ట్ 140-150 పేజెస్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాడు విత్ ఫోటోగ్రాఫ్స్, పిక్చర్స్, ఎవ్రీథింగ్, డ్రాయింగ్స్ అని. సో దానికోసం ఆ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అది ఓకే. మిగతా ఇప్పుడు మనకి కాపీరైట్ అంటే మనం క్లెయిమ్ చేసేది అనుకోండి. సో ట్రేడ్ మార్క్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి. ఎస్, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తానే చాలామంది ఇప్పుడు క్రియేటివ్గా, ఈవెన్ స్మాల్ టైలర్స్ కానీ, ఈవెన్ ఎనీబడి బార్బర్స్ కానీ, ఎనీ ఆర్టిజన్స్, వాళ్ళకున్న లోగోను, వాళ్ళకున్న బ్రాండ్ను రిజిస్టర్ చేసుకుంటే 10 years వ్యాలిడిటీ ఉంటుంది. అది సో ఈజీగా 6 months లోపల వచ్చేస్తుంది. 6 months to 9 months అబ్జెక్షన్స్ లేకపోతే. జనరల్ ప్రాసెస్ ఏంటంటే మనం అప్లికేషన్ ఫైల్ చేస్తాం, చేసిన తర్వాత రిజిస్ట్రీ విల్ వెరిఫై ద అప్లికేషన్. మనం ఇచ్చిన డాక్యుమెంట్స్, లోగోస్ అన్ని కరెక్ట్ ఉన్నాయా సెర్చ్ చేస్తాడు, మిగిలిన ఇట్లాంటి సిమిలర్ క్లాసెస్లో ఉన్నాయా లేదా చూస్తాడు. జనరల్గా ఏదైనా టెక్నికల్ దీనిపైన అడుగుతుంటాడు, లేదంటే ఇమ్మీడియట్లీ దే పబ్లిష్ ఇన్ ద ట్రేడ్ మార్క్ జర్నల్ ఒకటి, దాంట్లో జర్నల్ అప్లై చేసి 6 months లోపల ఎనీబడీ కెన్ అబ్జెక్ట్ ఇన్ ఇండియా. వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే, అబ్జెక్షన్ లేకపోతే ఇంకో 3 months గ్రేస్ తీసుకుంటాడు. 9th month మనకు గెట్ ది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఇంకొక అడ్వాంటేజ్ ఈ ట్రేడ్ మార్క్లో ఏంటంటే మనం అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు ఉండే పైన టీఎం అని రాసుకోవచ్చు. టీఎం అంటే నేను అండర్ అప్లికేషన్ ప్రాసెస్ అని. అదే రిజిస్టర్ అయిన తర్వాత సర్కిల్లో ఆర్ అని రాస్తాం. సో ఈ 2 డిఫరెన్స్ ఫస్ట్ డే నుండి మనకు రైట్ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు మీ నోటీస్లో ఈ ట్రేడ్ మార్క్ వల్ల ఇబ్బందులు పడ్డ కంపెనీస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇవి ఎవరైనా చూసారా? ఒకటి ఎగ్జాంపుల్స్ వ్యూవర్స్కి అర్థం కావడం కోసం ఇచ్చాడండి. ఇప్పుడు బేసికలీ ఇన్వర్టర్ కంపెనీ ఒకటి ఉంది. ఇన్వర్టర్ కంపెనీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి నార్త్లో సప్లై చేసేవాళ్ళం.
సో సేమ్ ట్రేడ్ మార్క్, సేమ్ బ్రాండ్ నేమ్, అంటే కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేమ్ చెప్పట్లేదు, సేమ్ ప్రోడక్ట్ చెప్తున్నా, సేమ్ నేమ్ అక్కడ ఉంది నార్త్లో. సో ఆల్మోస్ట్ మేము 7-8 ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తున్నాము, నడిచిపోతుంది. ఎవడో క్వశ్చన్ చేశాడు, అక్కడ ఫైల్ చేశాడు ఇన్ఫ్రింజ్మెంట్ కింద. సో మేము అక్కడ పోయి రిప్రజెంట్ చేయాలి. సో రిప్రజెంట్ చేసినప్పుడు వీ షోడ్ ఆల్ అవర్ ఎవిడెన్సెస్. వాళ్ళు మాకంటే 4-5 ఇయర్స్ తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు. మేము ఎప్పుడూ వాడుతున్నాం, మాకు రిజిస్టర్ కూడా అయింది, బట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్లో చేశాడు. ఈ క్లాసిఫికేషన్స్ కూడా ఏంటంటే 45 క్లాసులు ఎక్కడో ఒక చోట ఓవర్లాప్ అవుతాయి కొన్ని. ఇప్పుడు నేను చెప్పాను కదా, లీగల్ సర్వీసెస్ ఉంది, బిజినెస్ సర్వీసెస్ ఉంది. నాకు తెలుసు కాబట్టి నేను రెండింటిలో చేసుకున్నా. తెలియని వాడు లీగల్ కదా నేను చేస్తున్నా, లీగల్లో చేస్తున్నాను అనుకోండి, నేను బిజినెస్ సర్వీస్లో వస్తే అగైన్ ఐకెన్ క్వశ్చన్. ఆ రకంగా వాడు కొంచెం మ్యానిపులేట్ చేశాడు. సో క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళ లాయరు మాట్లాడిన తర్వాత దే రియలైజ్ దే ఆర్ వీక్ వికెట్ అని. మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలుసుకొని లాయర్లు సెటిల్మెంట్కి వస్తారు. ఆ సెటిల్మెంట్ అయినప్పుడు ఇంకేదో ఒక అమౌంట్లో మనం సెటిల్ చేసుకుంటాం. దాన్ని అవుట్ సైడ్ కోర్టుకి వెళ్ళి కోర్టులో మనకు డెసిషన్స్ వచ్చి పెద్ద కేసులు, ఎస్పెషల్లీ మీకు పేటెంట్స్లో వింటుంటారు. ఈ ఫార్మా డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా దే లాస్ట్ ది పేటెంట్ కేసు ఇన్ అమెరికా అండ్ సమ్ మాలిక్యూల్ అంటుంటారు. సో దానివల్ల బ్యాలెన్స్ షీట్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. లేదంటే ఇంకో అట్లా నోవోటిస్ పేటెంట్ గెలిచిందంటారు, అది యూఎస్లో ఎవరో ఛాలెంజ్ చేసి ఉంటారు, యూఎస్ వాళ్ళపైన మన వాళ్ళు గెలిచి ఉంటారు. సో ఇవన్నీ మన ఇండియాలో ఈ మధ్యనే వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎస్పెషలీ ఫార్మా కంపెనీస్ ఈ పేటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో. పెద్ద కంపెనీ ఉంది. ఇప్పుడు నేను మా ఛానల్ ఉంది, మా ఛానల్కి సంబంధించిన లోగో, కాపీరైట్ లోగోకి సంబంధించి ఏమంటాం ట్రేడ్ మార్క్ ఇది కంపెనీ పేరు మీద మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? పర్సన్గా నేను వైఎన్ఆర్గా నేను ఆ ట్రేడ్ మార్క్ తీసుకుంటాను, కంపెనీ మాత్రం వేరేది ఉంటుంది, అలా చేయొచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ట్రేడ్ మార్క్స్ అనేది ఇండివిజువల్గా చేసుకోవాలి చెప్పారు, ఫీజులో చెప్పారు. ఇండివిజువల్గా మీరు చేస్తే 4,500 పే చేస్తాం, కంపెనీ పేరుతో చేస్తే 9,000 పే చేస్తాం. ఎవరి పేరుతో ఉంటుందో వాళ్ళే యూస్ చేసుకోవాలి. సో కంపెనీ పేరుతో మనం రిజిస్టర్ చేస్తాం అనుకోండి, బాగా వాల్యుయేషన్ వస్తుంది, మీరు 100 crore వాల్యుయేషన్ వచ్చింది. సో మీరు 100 crore వాల్యుయేషన్లో ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది ఈహా ఛానల్ ట్రేడ్ మార్క్ కూడా వెళ్ళిపోతుంది. అదే మీ పేరుతో ఉందనుకోండి, మీ పేరుతో తీసుకొని రిజిస్ట్రేషన్ మీరు దానికి కంపెనీకి అసైన్ చేయొచ్చు. సో కంపెనీ విల్ పే సమ్ రాయల్టీ. సో ఇండివిజువల్గా మీరు కంపెనీ వన్ సేమ్ కాబట్టి మొట్టమొదటిలో మీరు ఏదో సంవత్సరానికి 50,000, 70,000, లక్ష తీసుకుంటాం. అదే ఈ ఈహా ఛానల్ వేరే వాళ్ళు ఎవరో కొన్నారనుకుందాం, అప్పుడు యూ కెన్ డిమాండ్ మోర్. సో ఇండివిజువల్గా మీకు లైఫ్ లాంగ్ ఆ ట్రేడ్ మార్క్ వాడిన రోజులు మీకు వస్తుంది. సో నేను చాలామంది కొత్తగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ట్రేడ్ మార్క్ ఆల్వేస్ ఇండివిజువల్ నేమ్తోనే మీరు తీసుకోండి, కంపెనీకి అసైన్ చేద్దాం. సో ఇట్లాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు యూ కెన్ టేక్ పర్సనల్ బెనిఫిట్. అండ్ ఎందుకంటే ఈ మామూలుగా పార్ట్నర్స్లో కూడా మీరు 4 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఈ క్రియేటివిటీ మీదే ఉంటుంది, బ్రాండ్ నేమ్ కానీ లేదంటే లోగో డిజైనింగ్లో. సో ఇవన్నీ మన యాడ్ ఏజెన్సీ వాళ్ళు హెల్ప్ తీసుకున్నా కూడా మీ హెల్ప్ ఉంటుంది కాబట్టి మీ పేరుతో తీసుకోండి అట్ట. లేదు 4 పార్ట్నర్స్ కలిసి వచ్చామన్నప్పుడు కంపెనీ పేరుతో తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను 20 కేసెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇప్పుడు ఛానల్ ఉంది, అమ్మేసాము, ట్రేడ్ మార్క్ నా పేరు మీద ఉంది, నేను ట్రేడ్ మార్క్ ఇవ్వను అని కూర్చుంటాను. అదే ట్రేడ్ మార్క్ లోగో మార్చుకోవాల్సిందే, వాళ్ళు కంపల్సరీ. మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను ఈహా అనేది నేను ఇవ్వట్లేదు అంటే వాళ్ళు వాడటానికి లేదు, కంపల్సరీగా మార్చాలి. చాలామంది ట్రేడ్ మార్క్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ లెగసీ జ్యువెలర్స్ వాళ్ళవి వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే నా ఫ్యామిలీ నేమ్ ఉంటుంది, నా ఫ్యామిలీ నేమ్ వాళ్ళు వాడటానికి లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ రాజ్ పుష్ప అని చెప్పాను, లేదా రవిలీలా గ్రానైట్స్ అని ఉండే. సో వీళ్ళంతా ఫ్యామిలీ నేమ్స్ అవి, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ పెట్టారు. సో అట్లాంటి వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు వాడటానికి ఒప్పుకోరు కాబట్టి ఇవ్వరు. సో వాళ్ళు కంపల్సరీ మార్చుకోవాలి. లేదు నేను ఒప్పుకొని నా పేరు పర్లేదు, మా ఫ్యామిలీ నేమ్ వాడుకున్నా, నా ట్రేడ్ నేమ్ వాడుకున్నా పర్లేదు అంటే దానికి ఐ డిమాండ్ సమ్ మనీ. ఆ సింపుల్ అది, ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్. ఎంత మనీ నాకు వచ్చిందని. ఇప్పుడు కూడా మీరు వాళ్ళు కావాలి కంపల్సరీ అనుకుంటే, మీరు ఇవ్వాలి అని అనుకుంటే వాల్యుయేషన్ చేసుకొని దానిపైన డబ్బు తీసుకోవచ్చు. అది మీకు పర్సనల్గా వస్తుంది, కంపెనీకి రాదు. ఓకే రైట్ సార్. చివరిగా ఇటువంటి ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్ లేకపోతే పేటెంట్ ఇష్యూస్కి సంబంధించి మీరు అడ్వైజ్ చేస్తారా? మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు? మా దగ్గర ఎక్స్పర్టైజ్ ఉందండి. దీంట్లో ఎక్స్క్లూజివ్గా ఒక లాయర్ కూడా ఉన్నారు. సో ఐపీ పైనే చేశారు, పూర్వ అని. సో వీఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆన్ దట్ అండ్ లాట్ ఆఫ్ కేసెస్ చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గరికి కంపెనీ ఇన్కార్పొరేషన్కి వస్తారు. యాక్చువల్లీ మేము కార్పొరేట్ అడ్వైజర్స్ కాబట్టి కంపెనీ ఇన్కార్పొరేషన్కి వస్తే కంపెనీ నేమే బాగా యూనిక్గా ఉంటుంది. నేను ఇమ్మీడియట్గా చెప్పే ట్రేడ్ మార్కే, యువర్ బ్యాంక్ అకౌంట్ కన్నా ముందు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేస్తామంటుంటారు. సో ట్రేడ్ మార్క్ కంపల్సరీగా లోగో కొంత డిజైన్ చేసుకుంటారు, ఆ వచ్చినప్పుడు రెండు కలిపి చేసేస్తాం. సో తర్వాత అబ్జెక్షన్స్ వస్తాయి, కొంతమంది అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా లీగల్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సంబడి ఎవరో ఇన్ఫ్రింజ్ చేసినప్పుడు ఇన్ఫ్రింజ్మెంట్ నోటీసెస్ ఇవ్వటము, కేసులు పెట్టడం,
ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఈవెన్ పేటెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లోనే. మేము పేటెంట్స్ కూడా చేయగలుగుతాం, కాపీ రైట్స్. ఈవెన్ కాపీ రైట్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక స్కూల్లో ద ప్రిన్సిపల్ డెవలప్డ్ న్యూ కరికులం, కంప్లీట్గా డిఫరెంట్ అండి నాది అనేది. సో వీ వెంట్ ఫర్ కాపీ రైట్ ఆఫ్ దట్. బుక్స్ కూడా కాపీ రైట్ చేశారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పర్టికులర్గా కాపీ రైట్ గురించి, అలాగే పేటెంట్ గురించి, ట్రేడ్ మార్క్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా మాట్లాడదాం, బిజినెస్కి సంబంధించిన అంశాలపైన. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్ యూ.